ఉద్యోగ దిక్సూచి మీకు స్వాగతం పలుకుతున్నది. తెలంగాణ హైకోర్టు ఇటీవల 2026 జనవరి నెల లోపల జిల్లా కోర్టుల లోపల వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 859 ఖాళీలు ఉన్నాయి. అయితే దీని లోపల బల్క్ లోపల ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు అనేటివి 319 ఉన్నాయి. ప్రతి జిల్లా లోపల కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ వీడియో అనేది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించింది వివరిస్తుంది. ఈ పోస్టులన్నీ కూడా తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్ లోపల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. వీటి యొక్క గడువు ఫిబ్రవరి 13, 2026 వరకు ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనేవి 319 ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్ అనేది 7వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 10వ తరగతి కంటే ఎక్కువ పాస్ అయి ఉంటే వీళ్ళు అర్హులు కారు. వయస్సు 1/7/2026 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాల మినహాయింపు ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు ఇచ్చారు. అర్హత ఉన్న అభ్యర్థులు వాళ్ళ అప్లికేషన్ని పోర్టల్ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ tshc.gov.in. దీనికి సంబంధించిన లింకును కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాము. అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్కు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది OMR బేస్డ్ ఎగ్జామినేషన్. ఈ ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ లాంటి ఈ ఉద్యోగాల కోసం గాను ఇది CBT ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ బేస్డ్ కాదు. ఇది OMR షీట్లో తీసుకొని దాన్ని అటెండ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్ లోపల ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 45 మార్కులు ఉంటాయి ఈ రిటర్న్ టెస్ట్కి. దీని తర్వాత ఓరల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. దానికి 5 మార్కులు ఉంటాయి. టోటల్గా 50 మార్క్స్. మొదట ఈ OMR ఆధారిత పరీక్షను అటెండ్ అయిన తర్వాత దాని లోపల వచ్చిన మార్కుల ఆధారంగా అంటే దీని లోపల 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దీని సబ్జెక్ట్ కూడా ఒకటే ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కు ఒక మార్క్ ఉంటుంది. దీని లోపల సాధించిన మార్కుల ఆధారంగా ఈ 60 నిమిషాల పరీక్ష లోపల సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 1:3 చొప్పున వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించి 5 మార్కులు ఉంటాయి. ఇట్లా రిటర్న్ టెస్ట్ అనేది 45 మార్కులు, తర్వాత ఇంటర్వ్యూ అనేది 5 మార్కులు, టోటల్గా 50 మార్కుల లోపల వాళ్ళ సాధించిన మార్కుల ఆధారంగా వాళ్ళకు ఒక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. అయితే అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయాలి. మొదలు మీ సర్టిఫికేట్స్ని PDF ఫార్మాట్ లోపల మీ దగ్గర పెట్టుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సినప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత మీరు అప్లికేషన్ లోపల మీకు ఉన్న అనుభవాన్ని మీరు దానిలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అనుభవం అంటే సపోజ్ వంట చేయడం లోపల కానీ, కార్పెంటరీ లోపల కానీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ ఇట్లాంటి పనుల లోపల మీకు ఏమైనా అనుభవం ఉన్నట్టయితే అనుభవానికి సంబంధించింది కూడా మీరు దాని లోపల వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించింది మీరు చూపెట్టవలసి ఉంటుంది. ఈ ఉద్యోగ దిక్సూచి లోపల తెలంగాణ హైకోర్టు లోపల ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ ఉద్యోగులకు సంబంధించిన ఈ నోటిఫికేషన్కి సంబంధించింది రెగ్యులర్గా మరిన్ని వీడియోలు మేము తయారు చేస్తాము.